హలో, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హారిక. ఈరోజు మేము ఫ్యామిలీ మొత్తం కలిసి రాట్నాలమ్మ తల్లి గుడికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం. ఈ గుడి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది. ఏలూరు నుంచి అయితే 30 నిమిషాల దూరంలో ఉంది. వెళ్ళే దారిలో మా భాను చేసే అల్లరి చేష్టలు, మధ్యలో ఆగి పూలదండలు మాకు పూలు తీసుకొని గుడికి బయలుదేరాం. వెళ్ళే దారిలో అరటి తోటలు, పామాయిల్ తోటలు కనిపిస్తూ ఉంటాయి. ఫైనల్లీ అందరం రీచ్ అయిపోయాం. ఇవి మేము వచ్చిన కార్స్ అండ్ బైక్స్. వచ్చేసాక మావయ్య వాళ్ళు అందరూ షెడ్ తీసుకోవడానికి మాట్లాడుతున్నారు. షెడ్ తీసుకున్నాక పూజ చేసి ప్రసాదం చేయడానికి స్టార్ట్ చేసాం. నేను మా మేనత్త కలిసి ప్రసాదం ప్రిపేర్ చేసాం. ప్రసాదం చేయడం అయిపోయాక ప్రసాదం తీసుకెళ్లే కుండలో మా అక్క నేను వేస్తున్నాం. పైన జీడిపప్పులు కూడా వేసి పూర్తయిపోయాక గుడికి వెళ్తాకి అందరం రెడీ అయ్యాం. గర్భగుడిలోకి వెళ్ళే ముందు ప్రదక్షిణాలు చేసి వెళ్ళాం. మేము దర్శనం చేసుకుంటున్న టైంలో మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ రావు గారు కూడా ఆ టైంకి దర్శనానికి వచ్చారు. ఆయన పూజా కార్యక్రమం అయ్యాక మాకు అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటాకి అవకాశం ఇచ్చారు. మేము ఎప్పుడూ కూడా అంత దగ్గరగా అమ్మవారిని దర్శనం చేసుకోలేదు. బయటకు వచ్చాక అమ్మవారికి నైవేద్యం నివేదించాం. మొక్కు తీర్చుకునే కోడిని కూడా చూపించి అమ్మవారికి తర్వాత మొక్కు తీర్చుకున్నాం. గుళ్ళో దర్శనం అయిపోయాక షెడ్ దగ్గరికి బయలుదేరాం. వెళ్ళేసరికి పెద్దమ్మ అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. చికెన్ పకోడీ వేయడానికి. భోజనాలు రెడీ అవటానికి లేట్ అవుతాయి కాబట్టి స్టార్టర్స్ లాగా చికెన్ పకోడీ పెడదామని అనుకున్నారు. వేడివేడిగా చికెన్ పకోడీ ఒక ప్లేట్ తినేసి నేను మా అక్క పిల్లలు అందరం కలిసి షాపింగ్ కోసం బయటికి వెళ్ళాం. మాకు బ్యాంగిల్స్ ఇంకా పిల్లలకి టాయ్స్ కొనుక్కొని అక్కడి నుంచి షెడ్కి రిటర్న్ అయిపోయాం. రిటర్న్ వస్తున్నప్పుడు చిలక జోష్యం కనబడితే చిలక కూడా హాయ్ చెప్పేసి రిటర్న్ అయిపోయాం. షెడ్ దగ్గరికి వెళ్ళాక మా అక్క గారెలు వేస్తానని పొయ్యి దగ్గరకు వచ్చింది. రెడీ అవుతుందన్నమాట. ముందు ఇస్తరాకుతో వేస్తానికి చూసింది కానీ రాలేదు, కుదరలేదు. ఆఖరికి పులిహోర పొట్లం దొరికితే దాంతో వేసింది. ఈసారి చాలా బాగా వచ్చిందనమాట.
అక్క వేయడం చూసి నేను కూడా ట్రై చేద్దామని కొంచెం పిండి తీసుకొని సింగిల్ హ్యాండ్తో ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఫైనల్గా గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా అందరూ భోజనాలు కూర్చొని భోజనం చేస్తాం. చిల్లిగారి నాటుకోడి కాంబినేషన్ ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా? ఎప్పుడు సూపర్ హిట్టే. మటన్ కర్రీ ఇంకా రైస్ వేసుకొని ఫుల్ ఒక పట్టు పట్టేసాం. లాస్ట్కి కిల్లితో ఎండ్ చేసాం. భోజనాలు అయిపోయాక ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in the next video. Bye bye.